ఎందుకు పరమేశ్వరి నామాలు అనునిత్యము కూడా జపం చేస్తూ ఉండాలి, స్తోత్రం చేస్తూ ఉండాలి అని చెప్పి నేనంటే, మనలో ఉండేటువంటి దుర్భావాలు ఏవైతే ఉన్నాయో, రాగము, క్రోధము, ద్వేషము, ఇటువంటివన్నీ కూడా, లోభము, వీటినన్నింటినీ కూడా తొలగిస్తుంది తల్లి. ఆమె ఎట్లా తొలగిస్తుంది? ఆమెకి ఇటువంటివి ఏమీ కూడా లేవు కాబట్టి నిశ్చింత నిరహంకార. ఆ తల్లికి ఎటువంటి చింత లేదు. చింతలు, దుఃఖాలు, బాధలు అన్నీ ఉండేటువంటివన్నీ కూడా మానవులకే. ఎందుకని ఇటువంటి దుఃఖాలు, చింతలు వస్తూ ఉంటాయి అంటే, ఏదో అనారోగ్యం వల్ల కానీ, బంధువియోగం వల్ల కానీ, ధన నష్టం వల్ల కానీ, ఏదో అనుకున్న పనులు జరగకపోవటం వల్ల కానీ, ఇటువంటివన్నీ కూడా మన మనసును పట్టి పీడిస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఇవన్నీ కూడా చింతలు, దుఃఖాలు కారణాలు అవుతూ ఉంటాయి అన్నమాట. వీటిలో పడి మనం పరమేశ్వర ధ్యానము అనేటువంటిది ఏ కోసైనా కూడా మనసు నిలవదు. ఈమె పరమేశ్వరి అన్నిటికంటే కూడా అతీతురాలు కాబట్టి ఆమెకి ఎటువంటి చింత లేదు. నిత్యానంద స్వరూపిణి, బ్రహ్మానంద స్వరూపిణి, సర్వ జ్ఞానప్రదాయిని. జ్ఞానానందాలే తల్లి యొక్క స్వరూపం కాబట్టి ఆమెకి ఎటువంటి చింత లేదు. చింత లేనివాడే చింత ఉన్నవాళ్ళకి తొలగించగలడు. ధైర్యంతో ఉన్నవాడే అధైర్యంగా, పిరికితనంగా ఉన్నవాడి పిరికితనాన్ని పోగొట్టగలుగుతాడు. మనకి అవగుణాలన్నీ కూడా మనలో ఉంటాయి కాబట్టి అవగుణాలు లేనటువంటి తల్లిని మనం ఆశ్రయించాలి. అందుకని తల్లికి ఎటువంటి చింత లేదు. అందుకని నిశ్చింత. ఆమె నిశ్చింత కాబట్టి మన చింతలన్నింటినీ కూడా పోగొట్టు.